గమనించినరా? ఆయన అభిషిక్తుడు, ఆయన రక్షకుడు, ఆయన మెస్సియా, ఆయన అభిషిక్తుడు. కీర్తనకారుడు 45వ అధ్యాయము 7వ వచనములో ఆత్మచేత నింపబడి ప్రవచనాత్మకంగా ఆ కీర్తన వ్రాస్తూ ఏమంటాడంటే, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. ఈ మర్మాన్ని పౌలు గారు రాస్తూ అంటాడు, దేవదూతలలో ఆయన సాటి వారెవరు లేరు అని. మత్తయి సువార్త 26వ అధ్యాయం 6-7 వచనాలలో యేసు బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఎంట ఉన్నాడు. అప్పుడు ఒక స్త్రీ విలువగల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండి ఉండగా ఆయన తల మీద పోసాను. దేవుడు యేసు ప్రభువుని అభిషేకిస్తా ఉన్నాడు. వారు ఎరగరు ఏం జరుగుతుందో, వారికి తెలియదు దేవుని యొక్క కార్యాలు. యేసు ప్రభువును సిద్ధపరచడానికి తండ్రి అయిన దేవుని యొక్క సంకల్పము చొప్పున ఆయన తల మీద అత్తరు పోసాను. అందరూ అదేంటి అత్తరు పోసావన్నారు. ప్రియ సహోదరి స్నేహితుడా, మత్తయి సువార్త 26వ అధ్యాయము 12వ వచనములో నన్ను రాజుగా అభిషేకించింది, నన్ను యాజకునిగా అభిషేకించింది, నన్ను అధికారిగా అభిషేకించింది అనలే. నన్ను ప్రభువుగా రాజులకు రాజుగా చేసినాడు అనలే. ఆయన ఏమన్నారు తెలుసా? ఈమె ఈ అత్తరు నా శరీరము పోసి నా భూస్థాపన నిమిత్తము దీన్ని చేశాడు. నా ప్రభువుకి కలిగిన ఆ పరిచర్యలో ఆ అభిషేకము భూస్థాపన నిమిత్తము.